ఓరుగల్లు భద్రకాళి చెరువు పర్యాటక హబ్గా మారేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. చెరువు మధ్యలో 9 దిబ్బలతో ఐలాండ్ వాతావరణం తలపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహాలో మధ్యలో ఓరుగల్లు వీరవనిత రాణి రుద్రమదేవి విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అన్నట్లు ప్రచారం జోరందుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. భద్రకాళి ఆలయాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకైతే అన్ని ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతాయి. ఇప్పటికే నలుగు దిప్పులా ఉన్నటువంటి ఏదైతే భద్రకాళి బండుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఒకవైపు కొనసాగిస్తుంటే మరోవైపు భద్రకాళికి ఆయుపట్టుగా ఉన్నటువంటి చెరువును సుందరీకరణ పనులు చేయడం అయితే ప్రభుత్వం ప్రారంభించింది చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భద్రకాళి చెరువుకు ఉన్నటువంటి దాదాపుగా మట్టినంతా తొలగించారు. ప్రస్తుతం అయితే అక్కడక్కడ ఐలాండ్కు సంబంధించిన దిబ్బలు కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం చూస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఐలాండ్కు సంబంధించినటువంటి ఒక దిబ్బలను ఏర్పాటు చేసి ఇక్కడ టూరిజం హబ్ టూరిస్టులకు ప్రత్యేక ఆకర్షణగా నిలబెట్టేందుకు ఇటు వివిధ పక్షులకు సవారాలు కూడా ఏర్పాటు చేసి అక్కడ ఐలాండ్ అంటే నక్షత్ర హోటళ్లను కూడా ఏర్పాటు చేసేందుకైతే తెలంగాణ సర్కార్ ఒక ప్రణాళికనైతే ప్రారంభించింది. అయితే ఇదంతా చెరువుకు ఖాళీ చేయముందుకు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ను స్టోరేజ్ చేసి ఇక్కడి నుంచి వాటర్నే నగరవాసులకు అందించాలని ప్రభుత్వం తలపించింది. అయితే నీళ్లు ఖాళీ అయిన తర్వాత మాత్రం పూర్తిగా రూట్ మ్యాప్ అయితే చేంజ్ చేసుకున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఈ ఆలయానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ చెరువులో అంటే ముఖ్యంగా భద్రకాళి చెరువు అంటే ఒక ప్రాచీనమైనటువంటి చెరువు కూడా భావిస్తుంటాం. అయితే ఇందులో అప్పటి ఆనాటి కాలంలో కూడా సంయుక్తంగా జరిగినటువంటి తవ్వకాల్లో వివిధ కళలకు చెందినటువంటి కాకతీయుల నాటి కళా వైభవాలు కూడా ఇక్కడ రాళ్ళు బయటకు వచ్చాయి. అంటే కళాశిల్పాలు కూడా ఇక్కడ రాళ్ళు బయటకు వచ్చినటువంటి సందర్భం ఉంది. దీనిపైన అప్పట్లోనే కూడా ఏర్పాటైనటువంటి సందర్భంలోనే ఇక్కడ ఒక ప్రాచీనకరమైనటువంటి ఒక ఏదైతే దిబ్బలు ఉన్నాయి దిబ్బల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆ దిబ్బల పైన కూడా ఏదైతే ఆలయాన్ని నిర్మించాలని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ తెలిపించుకున్నాను. ఎందుకంటే అప్పుడు తవ్వకాల్లో ఆనాటి తవ్వకాల్లో కొన్ని ప్రాచీన శిల్పాలు బయటపడమే కాకుండా ఆది మానవులకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ గుర్తించినటువంటి సందర్భం గతంలో లేకపోలేదని మాత్రం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడే అంటే ఈ ఏదైతే ఇప్పుడు ఏర్పాటు మనకు చూస్తున్నటువంటి ఈ పనుల పరిస్థితి అయితే శరవేగంగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఇక్కడ దాదాపుగా ఏదైతే అప్పుడు ఆ కాలంలో ఏర్పడినటువంటి దిబ్బలు ఇప్పుడు దానికి ధ్యాన కేంద్రాలుగా ధ్యాన మందిరాలుగా కూడా నిర్మించాలని చెప్పేసి అప్పట్లో కూడా ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా పాలకులు కూడా అప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. మట్టి దిబ్బలను ఏర్పాటు చేశారు. వాటిపైన చెట్లను ఏర్పాటు చేసి పక్షులకు ఆవాసాలుగా ఏర్పాటు చేస్తారు. వివిధ కాలం నుంచి అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పక్షులను కూడా ఇక్కడ ఆవాసాలు చేసుకునే విధంగా ఒక ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి తోడు ఒక నక్షత్రశాలను అంటే నక్షత్ర హోటళ్లను కూడా 5 స్టార్ హోటళ్లను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ బోటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా అదేవిధంగా మున్సిపల్ అధికారులు అయితే సంయుక్తంగా ఇక్కడ పనులైతే ప్రారంభిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రధానంగా అంటే ఇప్పటివరకు ఆధ్యాత్మిక శోభతో వెలుగొందినటువంటి ఈ భద్రకాళి బండు పూర్తిగా పర్యాటక అదేవిధంగా టూరిజంకు శాఖ కూడా అంతేవిధంగా కొనసాగించే విధంగా వర్షాకాలంలో మాకు నీటి సమస్య అదేవిధంగా ఎండాకాలంలో నీటి సమస్య వర్షాకాలంలో నీటి ప్రవాహ సమస్య రెండూ ఉంటాయి. కాబట్టి వాటిని తీర్చే విధంగా మంత్రులు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వరంగల్ జిల్లా వాసులు అయితే ఇక్కడ ఆయకట్ట వాసులు కోరుకుంటున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇక మరోవైపు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ దెబ్బల మీద 5 స్టార్ హోటల్స్తో పాటు బోటింగ్లతో పాటు ఒక కేబుల్ బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి వరంగల్ వాసులు కోరుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా కేబుల్ బ్రిడ్జి అనేది ఎందుకు అంటే సాయంకాలం పూట ఆహ్లాదకరమైనటువంటి ఏదైతే ముఖ్యంగా లక్నవరంలో ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జి ద్వారా అనేక పర్యాటకులు కూడా అక్కడికి వెళ్తున్నారు. కాబట్టి అలాంటి శోభ అలాంటి సంతతి ఇక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ ముఖ్యంగా వరంగల్ సిటీలో ఏదైతే కేబుల్ బ్రిడ్జి ఉన్నట్లయితే ఇంకా మరింత స్పీడ్గా టూరిజం అదేవిధంగా టూరిస్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా వరంగల్ వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి దీనిపైన కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఉన్నతాధికారులు కూడా కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా కొనసాగించారు.
నిర్మించాలని చెప్పేసి వరంగల్ వాసులు కోరుకుంటున్నారు. మొత్తంగా చూసుకుంటే అంటే ఆధ్యాత్మిక శోభలో ఉన్నటువంటి ఈ భద్రకాళి చెరువు ప్రపంచవ్యాప్తంగా టూరిజం హబ్బుగా, అదేవిధంగా పర్యాటక ప్రాంతంగా అంటే సందర్శకుల మన్ననలు పొందే విధంగా తీర్చిదిద్దే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పనులు కొనసాగించడం అయితే పూర్తిసారి హర్షం వ్యక్తం చేసినప్పటికీ కొంత మేరకు మాత్రం నగరవాసులు రాబోయే రోజుల్లో ఈ నీటి ప్రవాహం కానీ వాటర్ ఏదైతే దాహార్తిని తీర్చిచ్చే విధంగా ఈ భద్రకాళి బండుపై కొత్తగా ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కింది ప్రాంతవాసులు అంటే నగరంలో ఉన్నటువంటి భద్రకాళి చెరువు కింది ప్రాంతవాసులు అయితే కోరుకుంటున్నటువంటి ప్రధాన అంశం అయితే వరంగల్లో చోటు చేసుకుంది.